హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టూలే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నేను యామిని. సో ఈ రోజు ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయే ముందు నిన్నటి ఆ లక్కీ కాలర్స్ అంటే నిన్న పట్టుచీరలు గెలుచుకున్నటువంటి ఆ కాలర్స్ నేమ్స్ నేను అనౌన్స్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన గారు గుంటూరు నుంచి వారు గెలుచుకున్నారు పట్టుచీర. నెక్స్ట్ హైమావతి గారు వర్ధమాన్ నుండి, సో ఆవిడ కూడా పట్టుచీర గెలుచుకున్నారు. ఇక నవంతి శ్రీ గారు భువనగిరి నుంచి ఆవిడ కూడా పట్టుచీర గెలుచుకున్నారు. శైలజ్ గారు హైదరాబాద్ నుంచి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. సుజాత గారు మిర్యాలగూడ నుంచి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. సో చూశారు కదండి, నిన్న మొత్తం 5గురు పట్టుచీరలు గెలుచుకున్నారు. సో ఈ రోజు ఎవరు పట్టుచీరలు గెలుచుకోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి, మీ పేరు? చాముండేశ్వరి గారు. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి మాది. గుంటూరు నుంచి. అవునండి. చూసారా, గుంటూరు నుంచి కాలరు ఆవిడ పట్టుచీర గెలుచుకున్నారు నిన్న, ఇప్పుడే చెప్పా. అవునండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి? గుంటూరు అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడండి? గుంటూరు ఏపీ అగ్రహారం ఫోర్త్ లైన్ అండి. ఓకే, ఏపీ అగ్రహారం నుంచి. ఓకే, మీ వాయిస్ సరిగ్గా మీరు టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు, అది మ్యూట్ చేసేసి నాతో మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. తగ్గిస్తామండి. ఓకేనండి, ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. అవునండి. సో మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు జాబ్ చేస్తారండి. జాబ్ చేస్తారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్. ఓకే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. వారి పేరు ఏమిటండి? మీ హస్బెండ్ పేరు? వెంకట నాగేశ్వరరావు గారండి. వెంకట నాగేశ్వరరావు గారు. పిల్లలా అండి? ఒక పాప అండి. ఒక పాప. ఏం చేస్తోంది? పాప సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఓకే, ఓకే, ఆవిడ పేరు ఏమిటి? ప్రణతి అండి. ప్రణతి. అంటే కొంతమంది వాయిసెస్ ఎలా ఉంటున్నాయంటే, నేను ఇంతకు ముందు ఒక ఇద్దరు కాల్ చేశారు, వాళ్ళ వాయిస్ కూడా అంతే, అలానే ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మీ పాప బీటెక్ ఏంటన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది అంటున్నారు కదా? అవునండి. సో అంత పెద్దగా అయితే అనిపించట్లా. ఓకేనండి, మరి ఏం చేశారు ఈరోజు వంట మీరు? ఇవాళండి పప్పు, అరటికాయ వేపుడు అండి. అరటికాయ వేపుడు, ఇంకా ఏమన్నారు? పప్పా? పప్పు అండి. పప్పు ఏంటి, ప్లేన్ పప్ప లేకపోతే ముద్ద పప్ప లేకపోతే ఏమన్నా కలిపారు? దోసకాయ. ఓకే, పప్పు దోసకాయ. ఓకేనండి. సో మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఈరోజు? చూస్తున్నారుగా ప్రోగ్రామ్? చూస్తున్నాండి. ఎన్ని రోజులు చూస్తున్నారు? ఎప్పటి నుంచి చూస్తున్నారు? 3 days నుంచి అనుకుంటా అండి. నిన్న మొన్న కూడా నాకు కలిసింది, లాస్ట్ లో కలిసింది. ఓకే, 3 days నుంచి చూస్తున్నారు, కాల్ కూడా కలిసింది. సో ఫైనల్ గా లాస్ట్ లో హోల్డ్ లో పెట్టారు. లాస్ట్ కాల్ నాదే అయింది నిన్న మొన్న కూడా. కాకపోతే ఏంటంటే చాలా మంది ఉండడం వల్ల అందరూ కాల్ చేస్తుంటారు కదండి, అందరితో మాట్లాడాలి కదా. సో మీ కాల్ చివరికి రావడం వల్ల మాట్లాడలేకపోయాం. బట్ ఈ రోజు చూసారుగా, మీరే ఫస్ట్ కాలర్ ఈ రోజు. ఓకేనండి, మరి ఎలా ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని? నా వాయిస్ బాగోదండి, ఏమన్నా పాడదామన్నా కూడా. పాట కాక ఎందుకు బాగుంటుందండి, మీలో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో లేకపోతే ఒక పొడుపుగా చెప్పండి, మంచి టిప్ ఒకటి చెప్పండి. శ్లోకం చెప్తానండి. చెప్పండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓకేనండి. మృత్యుంజయ మంత్రం అండి. ఓకే, మృత్యుంజయ మంత్రం చక్కగా మీరు చెప్పి అందరికీ కూడా వినేలా చేశారు. థ్యాంక్ యూ. కార్తీక మాసం కదా, నాకు పాడాలనిపిస్తుంది నాకు. సో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతాం. అయితే సినిమాలు చూస్తుంటారా మరి మీరు? సినిమాలు తక్కువ అండి, ఇదివరకు చూసేదాన్ని, ఇప్పుడు సినిమాలు తక్కువ చూడటం. అంటే అసలు టీవీలో వచ్చినా చూడరా, బయటకు వెళ్ళి చూడరా? తక్కువ అండి, ఎక్కువ పని చేసుకుంటూ ఉంటాను ఏదో ఒకటి. అవునులేండి, ఉంటుంది ఖచ్చితంగా పని. మరి ఏంటి లాస్ట్ సినిమా ఏం చూసారు మీరు? లాస్ట్ సినిమా ఏంటి మీరు చూసింది? లాస్ట్ సినిమా శ్రీమంతుడు అలా వస్తా అండి, అంతే. టీవీలో వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు?
టీవీలో ఏయో చూస్తూ ఉంటాను అలా. శ్రీమంతుడు బయట చూసారా మీరు థియేటర్లో? బయట టీవీలో కూడా అండి. 2 చోట్ల చూసారు. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? శోభన్ బాబు అండి. శోభన్ బాబు గారు. ఓకే ఓకే, శోభన్ బాబు గారు చూసారా? నేను రెగ్యులర్ గా శోభన్ బాబు గారు క్వశ్చన్స్ కూడా అడుగుతున్నా. మరి మీకు ఆన్సర్స్ తెలిసాయా? అంటే డైరెక్టర్గా అలాగంటే చెప్పలేమండి. అంటే సినిమాలు కూడా అడుగుతున్నారు కదా, హీరోయిన్ శోభన్ బాబు గారి సినిమాలో హీరోయిన్, లేదంటే ఆ మూవీ పేరు, ఇలాంటివి కూడా అడుగుతున్నాను నేను. అలాగే. సో మరి సినిమాలు చూడండి అంటున్నారుగా, పొడుపు కథ అడుగుతా అయితే మిమ్మల్ని. మరి నేను పోలేండి, సినిమా క్వశ్చన్ అడగరా? చూడండి, ఏదో ఒకటి కొంచెం కలిసిలా చూడండి. సరే అయితే మిమ్మల్ని నేను పొడుపు కథ అడుగుతాలేండి అయితే. అలాగే. ఓకేనండి. సరే, ఏ జంతువు యొక్క గుండెను మనిషికి పెట్టొచ్చు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 45 సెకండ్స్ అండి. చూడండి, ఏ జంతువు యొక్క గుండెను మనిషికి పెట్టొచ్చు? మీరు చెప్పింది కరెక్ట్ కాదు, అందుకే రిపీట్ చేసిన క్వశ్చన్. 39 సెకండ్స్ చెప్పాలి మీరు. కాదు కాదు, కోతి కాదండి. చెప్పండి చెప్పండి, ఈజీనే. అసలు క్లూ ఇవ్వక్కర్లేదు, మన చుట్టుపక్కల కనిపించేవే చెప్పండి. చెప్పేసా మీకు క్లూ, మన చుట్టుపక్కల కనిపించేవి. ఏమిటండి ఏమన్నారు? కుక్క కాదు, ఇంకా ఉన్నాయిగా చెప్పండి. ఏమిటండి మీరు మొత్తం అన్ని పేర్లు చెప్తున్నారు? ఈసారి చెప్పింది ఫైనల్ చేసుకుంటే చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. గేదె కూడా కాదు, టైం కూడా అయిపోయిందండి. కాదు, మీకు చివరిలో చెప్తాను నేను దీనికి ఆన్సర్. ఎవరు అంటే కాలేజ్ అందరూ కూడా చూస్తూ ఉంటారు కదా, ఆన్సర్ ఏంటో మీరు కూడా ఆలోచించండి. సో లాస్ట్లో చెప్తా దీనికి ఆన్సర్ నేను. నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో వారితో మాట్లాడదాం. మీరు ఏమాత్రం బాధపడకండి చాముండేశ్వరి గారు. నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. చూస్తున్నారు కదా, ఎవరికైనా ఒకసారి కాల్ చేసినప్పుడు పట్టుచీర దొరకకపోతే, ఐ మీన్ టు సే క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చేయకపోయినా నెక్స్ట్ టైం వాళ్ళకి వస్తుంది. మీరు కూడా నెక్స్ట్ టైం కాల్ చేయండి, మీకు తప్పకుండా పట్టుచీర వస్తుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రమణాదేవి అండి. రమణాదేవి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చీరాల నుంచి చేస్తున్నాం మేము. చీరాల నుంచి చేస్తున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. మీరు బాగున్నారా మేడం? నేను కూడా బాగున్నా అండి. ఏంటి స్పెషల్ అక్కడ? చీరాలకు ప్రసిద్ధి మేడం. చీరలకు ప్రసిద్ధి. ఓకే. అవును, చీరాల చీరలు నేను విన్నాను. అవును, చిన్న బొంబాయి అని మరో పేరు కూడా ఉంది దానికి, చీరాలకి. చిన్న బొంబాయి. చిన్న బొంబాయి. ఓకేనండి. బాగా అంటే ఏంటండి, హ్యాండ్లూమ్సా లేకపోతే పవర్ లూమ్సా అక్కడ? అంటే అంత ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది అంటారు కదా. హ్యాండ్లూమ్స్. ఓకే, అదే హ్యాండ్లూమ్స్ అంటే మనకి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ క్వాలిటీ కానీ పర్టికులర్ గా అంత ఇంచిపోయి చూడొచ్చు. అవును. ఓకే, మరి ఎలా అనిపిస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళందరినీ చూసినప్పుడు? ఎలా ఉందండి అక్కడ అసలు బిజినెస్ అది ఎలా ఉంది? హ్యాండ్లూమ్స్ అనేసరికి మధ్యన కొంచెం పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది కదా, ఏమిటండి? నేను హ్యాండ్లూమ్స్ లో వర్క్ చేస్తాను. మీరు చేస్తున్నారా? చేస్తాను మేడం. ఏం చేస్తారండి హ్యాండ్లూమ్స్? చీరలా? మెటీరియల్ రెడీ చేస్తాం మేడం. డ్రెస్ మెటీరియల్స్? అవును మేడం. మరి అంటే హాఫ్ సారీస్ మెటీరియల్స్ కూడా చేస్తారా? పట్టు పరికిని? ఆ స్టైల్ ఉండదు మేడం, కాటన్ లో. ఓకే, కాటన్ అండి బేసికల్లీ? అవును, చేనేత అంతా హ్యాండ్లూమ్ అంతా కాటన్ ఉంటుంది. కాటన్ పట్టు యాడ్ చేయరు ఇంకా దానికి. మీకు దగ్గరలో వెంకటగిరి ఉంది కదా, మీకు దగ్గరలో వెంకటగిరి ఉంది, అది వెంకటగిరి ఏమో పట్టు చీరలకి. అవును, ఇది కాటన్ కి. వెంకటగిరి ఇదంతా చిత్తూరు జిల్లా, ఇదంతా పట్టు చీరలు. అవునండి, అవును. సో మరి కాటన్స్ అంటే సమ్మర్ వచ్చేసరికి ఫుల్ మీరు బిజీ ఉంటారు కదా, ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయేమో. ఎలా ఉందండి అసలు బిజినెస్? బాగుంటది మేడం. బాగుందా అండి? అవును మేడం. ఓకే, మరి అంటే ఈ మధ్యన పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ కి కొంచెం ఇదైందంటూ ఉంటారు. మరి మీకు ఎలా సపోర్ట్ ఏంటి? మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందా మీకు సబ్సిడీ అలాంటివి? అలా ఏముండదు మేడం. లేదు, బట్ మీరుగానే ఏమిటండి? హ్యాండ్లూమ్ షాప్ లో వర్క్ చేస్తాను. మీరు హ్యాండ్లూమ్ షాప్ లో వర్క్ చేస్తారు? ఓకే, బట్ మీ షాప్ వాళ్ళకి అయితే వస్తుంటుందా? అది తెలియదు అంటున్నారా? ఉంటుంది, సబ్సిడీ ఉంటుంది. ఓకేనండి. ఓకే, మరి ఈ రోజు వంట ఏం చేశారు? ఈరోజు
చికెన్ కర్రీ బిర్యానీ మేడం. చికెన్ కర్రీ బిర్యానీ చేశారు. అవును. మరి మీరే తింటారా, ఎవరికైనా మాకేమైనా పంపిస్తారా? అక్కడ దాకా రాదు కదా మేడం. అక్కడ దాకా రాదంటారా? పోనీ ఇంకా చక్కగా అసలు కొంతమంది పంపిస్తా అన్నారు, మీరు అసలు అక్కడ దాకా రాదని కూడా చెప్పేశారు. మరి రాదు కదా మేడం, పంపిస్తాను. అవునులేండి, పాడైపోతుంది ఇక్కడికి వచ్చేసరికి. అవును. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అండి? మా హస్బెండ్ కార్పెంటర్ వర్క్ చేస్తారు మేడం. కార్పెంటర్ వర్క్ చేస్తారు. పేరేమిటండి మీ హస్బెండ్? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకేనండి. పిల్లలా అండి? బాబు మేడం, బాబు. బాబు ఏం చేస్తున్నాడు? బాబు మన ఏపీ హైకోర్టులో అడ్వకేట్ మేడం. ఓకే, అంత పెద్ద. ఓకే, అంత పెద్ద ఆయన. ఓకే, పేరేమిటండి? సురేందర్ రెడ్డి మేడం. ఓకే, సురేందర్ రెడ్డి గారు. ఓకే, మరి అయితే మరి ఆయన అక్కడ ఉండలేరు కదా, మరి మీ దగ్గర ఉండలేరుగా? ఇక్కడ ఉంటారు మేడం, అక్కడే ఉంటారు. అదే అదే అంటున్నా. గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంటారు. ఓకే, అదేనండి. సో మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఈరోజు? మిమ్మల్ని చెప్పండి. మీరు చూస్తున్నారుగా ప్రోగ్రామ్, ఎన్ని రోజులు చూస్తున్నారు? ఎప్పటి నుంచి చూస్తున్నా మేడం. ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాను. 1 వీక్ నుంచి. ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3rd వీక్ అండి. 3rd వీక్ అన్నమాట. 1 వీక్ నుంచి చేస్తున్నాను. ఎలా తెలిసింది మీకు ప్రోగ్రామ్ మీకు వస్తోందని? ఇది కొత్తగా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ కదా. ఎక్కువ ఈ మూవీస్ సీరియల్స్ ఇవన్నీ చూడం మేము. ఓకే, న్యూస్ ఎక్కువ చూస్తారు. డే టు డే అప్డేట్స్ అన్ని కూడా మీరు అప్డేటెడ్ గా ఉంటారు. అవునవును, న్యూస్ అన్ని ఛానల్స్ ఎక్కడ ఫ్లాష్ అంటే ఇంకా అప్డేట్ అయిపోతా ఉంటాం న్యూస్ కి. ఓకే రండి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు చెప్పండి? మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయమంటే, ఇప్పుడు రేపు చీరాల్లో వాయిసెస్ గ్రౌండ్ అని ఉంది మేడం. చాగంటి కోడేస్తారు డిసెంబర్ 10, 11 తారీఖుల్లో. ఏమిటంటే డిసెంబర్ 10, 11 తారీఖుల్లో చీరాల్లో ఏముందన్నారు? చాగంటి కోడేశ్వరరావు గారు ప్రవచనాలు. ఓకే ఓకే, ఉన్నాయంటారు. ఓకే, కానీ మమ్మల్ని ఇక్కడ ఏంటి, మీరు కాల్ చేశారు కదా, మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్లాలంటే మీరు నాకు ఏదైనా చెప్పాలి. పాట పాడడమో, డైలాగ్ చెప్పడమో, పొడుపు కదో, మంచి యూస్ఫుల్ టిప్పో ఏదో ఒకటి చెప్పాలి నాకు. చూస్తున్నారుగా ప్రోగ్రామ్ మీరు, ఆ ఫార్మాట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏదో ఒకటి చెప్పండి. డైలాగులు అంటే సమరసింహారెడ్డి చిరంజీవి డైలాగులు చెప్పాలి మేడం. చెప్పండి. అదొక్కటి మీరు చిన్నది అసలు రెగ్యులర్ గా ఉండేదే చెప్పేశారు మీరు. అది కూడా చదివినట్టే చెప్పారు మీరు, డైలాగ్ లో చెప్పలేదు. అదేలే మేడం. పొడుపుగా చెప్పండి. 10, 11 తారీఖులో చాగంటి కోడేశ్వర ప్రవచనాలకి చీరాల్లో సభ్యులందరూ తెలియజేయండి మేడం మా డిస్ట్రిక్ట్ లో. తప్పకుండానండి, చీరాల్లో జరుగుతుంది కదా, తప్పకుండా అందరూ వింటున్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయితే ఖచ్చితంగా వస్తారు. అవునవును మేడం. ఓకేనండి. మరి ఏమిటి ఇప్పుడు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? మీరు ఎలా అంటే ఒక డైలాగ్ కాదు చదివేశారు మీరు, అంతే. చదివేశాను. పోనీ ఏదైనా టిప్ చెప్పొచ్చుగా మాకు? తెలియదు మేడం, నాకు అంతగా టిప్ తెలియదు అంటున్నారా? పొడుపు కదా అసలు తెలియదు. న్యూస్ అంటేనే. సినిమాలు చూస్తారా మీరు? సినిమాలు చూస్తారా? సినిమాలు చూడండి మేడం, అసలు సినిమాలు చూడరా అసలు? ఎక్కువ టీటీడీ ఛానల్, న్యూస్ ఛానల్స్ ఉంటాయి ఇంట్లో. పోనీ భక్తి పాట పాడొచ్చుగా, భక్తికి సంబంధించింది ఏదన్నా? ఇది కార్తీక మాసం కదా, నిన్న ఇందాక చూసారు ఇంతకు ముందు కాలర్ మృత్యుంజయగా మంత్రం జపించారు ఆవిడ. అవును మేడం. సో మీరు ఏదైనా పోన్లేండి. మరి మీరు చెప్పట్లేదు కదా, మరి మిమ్మల్ని సినిమా క్వశ్చన్ ఎలా అడగను నేను? మిమ్మల్ని సినిమాలు చూస్తారా అసలు? సినిమాలు చూస్తారా అసలు? సినిమాలు టీవీలో చూస్తాం మేడం. టీవీలో చూస్తారా? ఏ సినిమా చూసారు లేటెస్ట్ సినిమా అంటే? ఓకేలేండి, మీరు ఎక్కడో చూసి మాట్లాడుతున్నారు, టీవీ చూస్తూ నాతో మాట్లాడుతున్నారు అనుకుంటా, నేను అనుకోవడం. చూడట్లేదు మేడం, బయట ఉన్నాను. మరి ఎక్కడో ఆలోచిస్తున్నారు ఏమిటి? సినిమా చూసాను, గుర్తుకు రావట్లేదు. ఓకేలేండి. అయితే మిమ్మల్ని సినిమా గురించి మీరు కష్టం అంటున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఒక పొడుపు కథ అడుగుతాను నేను. అడగండి మేడం. సరే అండి, అడిగేస్తా. రెండోది నేను. ఏమంటారు? ఇప్పుడు ఒక ఆవిడ చెప్పలేకపోయింది, రెండోది నేను. ఎందుకు అవుతారు అలాగా? సినిమా క్వశ్చన్స్ అడుగుతున్నా, ఒకళ్ళు చెప్పకపోతే ఇంకొకరు చెప్పట్లేదా? అది చాలా ఈజీ ఆన్సర్, మన చుట్టుపక్కల కనిపించేది అని చెప్పా. మిగిలిన కాలర్స్ కూడా ఆలోచించండి, లాస్ట్ లో నేను చెప్తే ఆన్సర్ అని కూడా చెప్పా. మన చుట్టుపక్కలదే. ఆవిడ అన్ని పేర్లు చెప్పారు కానీ ఆ పేరు మాత్రం చెప్పలేదు ఆవిడ. అయినా ఏం పర్వాలా ఉన్నాయి, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పాను ఆవిడకి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కాల్ చేస్తారు, పట్టుచేరు గెలుచుకుంటారు. బోల్డ్ మంత్ అలా కాల్ చేసి గెలుచుకునే వాళ్ళు ఉన్నారు, ఒకసారి కాకపోతే ఇంకొకసారి. ఓకే ఓకే మేడం. ఓకేనండి.
సరే అయితే మిమ్మల్ని నేను మేడం గెలవటం మాత్రం పక్క. ఓకేనండి, ఓకే, మీకు ఈజీగా ఓకే సినిమా డైలాగ్ చెప్పేశారు మీరు ఇప్పుడు అయితే. ఓకేనండి, మిమ్మల్ని ఒక జనరల్ నాలెడ్జ్ లాంటి క్వశ్చన్ ఈజీగా చెప్పచ్చు మీరు, అడుగుతున్నా. అడగండి మేడం. ఏ దేశంలో లీటర్ పెట్రోల్ కంటే లీటర్ మంచినీళ్ళ ధర ఎక్కువ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 45 seconds. తెలుసుగా మీకు, స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది క్వశ్చన్. చెప్పండి, మీరు ఆలోచించండి, ఆలోచిస్తే చెప్పగలుగుతారు. ఎలాంటి ప్లేసెస్లో అలాంటి జరుగుతూ ఉంటాయి? వాటర్ తక్కువగా ఉండే ప్లేసెస్లో. నేను మీకు క్లూ ఇచ్చేసాను, చెప్పండి. వాటర్ తక్కువగా ఉండే ప్లేసెస్ ఏ ఉన్నాయి? నేను దేశం అని అడుగుతున్నా, కంట్రీస్ పేర్లు మీరు గుర్తు తెచ్చుకోండి. కామన్గా మనం రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు పనుల కోసం. దుబాయ్ మేడం. మీరు దుబాయ్ అంటే కాదు, మీరు అరబ్ ఎమిరేట్స్ అన్నిటిలో అదొక కంట్రీ, అదొక మీరు చెప్పాలి అది ఆ దేశం పేరు. పాకిస్తాన్. అరబ్ ఎమిరేట్స్ అంటున్నా కదా మీరు. ఓకే, మీరు దుబాయ్ అన్నారు, దాని పక్కన ఉన్నది మీరు చెప్పాలి మీరు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయండి, పట్టుచీర గెలుచుకుంటారు కంపల్సరీ. మీరు ఆలోచించలేదు, దుబాయ్ చెప్తున్నారు కానీ దాని పక్కన ఇది చెప్పట్లేదు కంట్రీ పేరు. ఓకేనండి, నెక్స్ట్ ఎవరు చూద్దాం కాలర్, ఆ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి, హలో అండి, మీ పేరు? ప్రసన్న లక్ష్మి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అది ఏలూరు జిల్లా కైకరం అండి. ఏలూరు జిల్లానా అండి? కైకరం. ఓకేనండి, ఏలూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నా అండి. మీ యాంకరింగ్ బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఖాళీయేనండి. దగ్గర ఏంటండి, మీ వాయిస్ క్లియర్గా లేదండి. ఖాళీనండి. ఏమిటండి? ఇంటి దగ్గర ఖాళీయేనండి అన్నా. హోమ్ మేకర్ అంటున్నారు? కాదండి, హోమ్ మేకర్ కాదు, మ్యారేజ్ అవ్వలేదండి. ఓకే, మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. ఓకేనండి, ఓకే. అంటే మీ వాయిస్ నాకు క్లియర్గా లేదండి, కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉంది. వానలు కదండి. ఓకే, ఏలూరు జిల్లా సైడ్ అంటే అటువైపు వెస్ట్ సైడ్ అంతా కూడా వానలు పడుతున్నాయి కదా, ఇది అల్పపీడనం ఎఫెక్ట్ అనుకుంటా. అవునండి, కొంచెం వానలు కానీ మనం మంపుగా ఉన్నాం, మన సిగ్నల్ అందట్లేదండి. అదే దానికి కూడా మేబీ అయ్యి ఉండొచ్చు, డిస్టర్బెన్స్ ఉంది. బట్ మీరు మాత్రం కొంచెం క్లియర్ గా నాకు వాయిస్ వినిపించేలా మాట్లాడరా, ఎందుకంటే దానివల్ల నాకు సరిగా వినిపించట్లా. చెప్పండి. ఓకేనండి, మరి ఏం చేస్తూ ఉంటారు? మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మీ నాన్నగారు? నాన్నగారు లేరండి, మమ్మీ ఉన్నారు. ఓకే, మీ అమ్మగారు ఏంటండి? హోమ్ మేకరా ఏమిటి? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఆవిడ పేరు? సుబ్బయ్యమ్మ గారు. ఓకేనండి. అండ్ మీరు మీకు మరి హెల్ప్ చేస్తుంటారా మీ మదర్ కి పనుల్లో? మరి నేనే చేస్తానండి, మా అమ్మగారు పెద్దవారు అయితే నేనే చేస్తానండి. ఓకేనండి, చాలా మంచిది అది మాత్రం. మరి ఈ రోజు వంట ఏమైనా మీరు చేశారా? నేను చేశానండి, పప్పుచారు పెట్టాను. పప్పుచారు చేశారు. ఓకే, పప్పుచారు ఒకటే చేశారా, ఇంకెవరో చేశారా దానిలోకి? ఇంకేమీ లేవండి, అప్పడాలు వేపాను. ఓ, అప్పడాలు వేయించాడు పప్పుచారులో. ఓకే, మంచి కాంబినేషన్. ఓకేనండి, మరి చూస్తున్నారా? ఎన్ని రోజులు చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ మీరు? 4 రోజుల నుంచి వస్తున్నానండి. 4 రోజులు చూస్తున్నారా? ఇది మూడో వారం అండి. ఇది ఒక రెండు వారాల నుంచి వస్తుంది. మొన్న చూసాను, ఆదివారం అండి. ఆదివారం చూసారా? న్యూస్ అవి చూస్తామండి, మీ న్యూస్ అన్ని చూస్తామండి, బరాబర్ అన్ని చూస్తున్నారా? ఏది బాగా నచ్చింది మీకు? బీఆర్కే న్యూస్ లో వచ్చే ప్రోగ్రామ్స్ కావచ్చు, న్యూస్ బులెటిన్స్ కావచ్చు, ఏది బాగా ఏమి నచ్చింది? అన్ని బాగానే ఉంటాయండి ఛానల్ వచ్చి. అన్ని నచ్చినాయా? అన్ని నచ్చుతాయి. న్యూస్ ఎక్కువ చూస్తానండి నేను. ఏంటండి, న్యూస్ ఎక్కువగా చూస్తారు? అవునండి, బీఆర్కే న్యూస్ అంటే బేసికల్ గా న్యూస్ ఛానల్. మీకు కావాల్సిన బ్రేకింగ్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్ని కూడా మీకు వస్తూనే ఉంటాయి. మధ్య మధ్యలో ప్రోగ్రామ్స్ కూడా వస్తూ ఉంటాయి. అవునండి, అన్ని బాగుంటాయి. న్యూస్ ఎక్కువ చూస్తానండి నేను. అన్ని తెలుస్తాయి కదండి. అవునండి, అందరూ అప్డేటెడ్ గా ఉంటున్నారు కదా, ఏం జరుగుతుందో చుట్టూ ఉన్న చూపించడానికే మీడియా. అవునండి, అవునండి మేడం. ఓకేనండి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? చెప్పమంటారా? కొడుకు చెప్తారా? సినిమాలు చూడరా మీరు? సినిమాలు చూడరా అంటే
పాట ఏమన్నా పాడతారా? చూస్తాం సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూస్తాం. చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూస్తారు. ఆయన మరి ఎక్కువ పవన్ కళ్యాణ్. ఆ మధ్యన ఆపేశారుగా సినిమాలు చేయడం. మరి మీరు అప్పుడు ఏమన్నా మరి ఎలా మరి పాత సినిమాలు పాతవి ఎక్కువ చూస్తామండి. పాతవి ఎక్కువగా చూస్తారు. పాతవి ఎక్కువ చూస్తాం. పవన్ కళ్యాణ్ చూసారుగా మరి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఏపీకి. అవునండి, అయ్యారుగా సీఎం గారు అయ్యారుగా మాకు ఇష్టమేనండి. ఓకేనండి. ఓకే, మరి ఒక పొడుపు కథ అంటారుగా, పొడుపు కథ చెప్పండి. అడవిలో పెట్టింది, అడవిలో పోయింది, మా ఇంటికి వచ్చింది, తగదెక్కలాడింది అండి. చీపిరి కాదండి, కాదు. అది కాదా? అది కాదండి. మరి అడవిలో పుట్టి ఓకే, ఇది మీ క్వశ్చన్ అయితే మీ సొంత ఆన్సర్ ఇది. పాతదేనండి, ఇప్పుడు లేటెస్ట్ గా లేవండి. అది కాదు, మామూలుగా ఇది చెప్తే చీపిరిగా చెప్తారు మీరు. ఏదో మీరు మొత్తానికి మీ ఓన్ క్వశ్చన్ అనుకుంటా, ఇది ఆన్సర్ కూడా మీ ఓన్ అయి ఉంటుంది. కదండి, పాతదేనండి బాగానేది. అవునా? నాకైతే క్లూ ఇవ్వండి, నాకు క్లూ ఇవ్వండి. తెలియదు అంటారా? ఆహా, తెలియదు కాదు, నాకు తెలిసి పొడుపు కథ అడిగినప్పుడు చీపిరి గురించి చెప్తాం. చీపిరి అంటాం ఆన్సర్ కాదు. మీరు వేరే ఏదో పాతది అంటారు కాబట్టి క్లూ ఇవ్వండి. కాదండి. క్లూ నా వాయిస్ మీకు వినిపించట్లేదండి. క్లూ వినపడుతుందండి. మజ్జి అదే మజ్జి తిప్పుతారండి, మజ్జి. ఓ కవ్వం. ఓకే, నేను ఆశ చెప్పేసా మరి నేను. మరి మీరు నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వరా? మరి మీరు క్వశ్చన్ ఆన్సర్ చేస్తే నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను కదా, పట్టు చీర ఇస్తారా? తీసేసుకోండి, మళ్ళీ నేను తీసుకుంటాం. అదే అలానే అంటున్నారు, నాకు ఎవరు ఇవ్వట్లేదండి. ఇచ్చేస్తాను, తీసుకోండి మేడం, నేను గెలుచుకుంటా మరి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను, క్వశ్చన్ రౌండ్ లో తీసుకెళ్ళిపోతా మిమ్మల్ని. అడగండి కొంచెం, మరి నాకు తెలియదు రాజానండి. మీరు చిరంజీవి గారు ఫ్యాన్ అంటున్నారు కదా, మిమ్మల్ని చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. ఎందుకంటే మీరు ఈజీ అడగమంటున్నారు కాబట్టి అలాంటి క్వశ్చన్ ఉంటుంది, మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఓకే సరే, అయితే నేను చిరంజీవి గారికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. మీకు తెలుసుగా 45 సెకండ్స్ టైం లిమిట్, అండ్ స్క్రీన్ పైన నేను అడిగిన తర్వాత క్వశ్చన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అడిగేస్తున్నా, చిరంజీవి తొలిసారిగా ఏ సినిమాలో ప్లే బ్యాక్ సాంగ్ పాడారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 45 సెకండ్స్ మీ టైం స్టార్ట్ అవుతోంది. ఆహా లేదండి, 45 సెకండ్స్ టైం లిమిట్. చూడండి, ఫస్ట్ టైం పాడారండి. ఫస్ట్ టైం ఆ సినిమాలోనే పాడారు ఆయన. పాట పాడడం అనేది ఏంటండి? లేదు, అంత పాతవి కాదండి, అంత పాతవి కాదు. మీ స్టార్టింగ్ లో కెరీర్ స్టార్టింగ్ చెప్తున్నారు. చెప్పాలి మీరు. మీరు అన్ని పేర్లు చెప్పేస్తున్నారు, మీరు మొత్తం పేర్లు. కానీ మీరు చెప్పిన టైంలో కాదు, ఆ టైం పీరియడ్ లో కావు, ఇంకా కొంచెం లేటెస్ట్. అందులో ఒక లెక్చరర్ పాత్ర పోషించారు ఆయన. టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. సో మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఏం పర్వాలే, మీరు చూస్తున్నారు కదా అందరూ. ఒకవేళ ఇప్పుడు గెలుచుకోలేకపోయినా నెక్స్ట్ టైం కాల్ చేస్తున్నారు, వాళ్ళు గెలుచుకుంటున్నారు. మీరు కూడా తప్పకుండా గెలుచుకుంటారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం, కీప్ కాలింగ్. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టూరే. సో మరి నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేద్దాం. మౌనిక గారట. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో మౌనిక గారు. హలో అండి మౌనిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడ్వాయి నుంచి. ఎక్కడి నుంచి అండి? తాడ్వాయి నుంచి మేడం. తాడ్వాయి ఎక్కడండి అది? మునగాల మండలం మేడం. ఎక్కడండి? మునగాల మండలం. మునగాల మండలం ఏ డిస్ట్రిక్ట్? సూర్యాపేట. సూర్యాపేట అండి. ఓకే ఓకే, మరి అయితే మీకు చెన్నై దగ్గర కదా, తమిళనాడు దగ్గర కదా మీకు? తమిళనాడు. సూర్యాపేట ఓకే, విజయవాడ దగ్గర. ఓకే, అటువైపు కూడా ఉంటుంది ఒకటి. అటువైపు నుంచి వెళ్తుంటే మనకి డైరెక్ట్ తమిళనాడు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను అక్కడ అనుకున్నా. ఓకేనండి. ఓకే, మరి ఏం చేస్తుంటారు? స్టడీ. ఓకే, చదువుతున్నారా? చదువుకుంటున్నారు. మరి కంప్లీట్. ఓకే, ఏం చేస్తున్నారు ప్రస్తుతం? డిగ్రీ మేడం. డిగ్రీ అంటున్నారా?
ఏంటి కోర్స్ ఏంటి మీది డిగ్రీలో? ఏ గ్రూప్? బిఏ. మౌనిక గారు ఏమన్నారు? మీరు నాకు తెలిసి టీవీలో చూస్తూ మాట్లాడుతున్నారు. అర్థం కాలే మేడం. మీరు టీవీలో చూస్తూ నాతో మాట్లాడుతున్నారు, అందుకే మీరు ఎక్కడ వింటున్నారు అక్కడ చూస్తున్నారు, అందుకే మీకు రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు. లేదు, టీవీలో చూడట్లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఓకే రండి. ఓకే, నాకైతే మీ వాయిస్ బాగానే వినిపిస్తోంది. ఓకే మౌనిక గారు, ఏంటి ఇంతకీ మీ గ్రూప్ ఏంటి డిగ్రీలో? మీ గ్రూపు బిఏ. బిఏ చేస్తున్నారా? మరి నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకుంటూ ఉంటారు. బీకామ్ అనుకోండి, అటు అకౌంటెన్సీ సైడ్ వెళ్దాం అనుకుంటారు, కొంతమంది సిఏ చేయాలనుకుంటారు. అఫ్ కోర్స్ ముందు కూడా చేసుకోవచ్చు, బట్ అయినా కానీ అలా అనుకునే వాళ్ళు ఉంటారు. లేదంటే ఇప్పుడు బిఏ అనేసరికి మీరు ఎక్కువగా టీచర్ జాబ్స్ వైపు ఉంటారు ఎక్కువగా. అవును మేడం. మీ మీ ఇంట్రెస్ట్ ఏంటి? బిఈడి టీచింగ్. ఓకే, బిఈడి. మరి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారా? అవుతున్నా మేడం. ఓ, ప్రిపేర్ అవుతున్నారా? అయితే మిమ్మల్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఈజీగా అడగచ్చు. అయితే ఓకే, అడుగుతా మిమ్మల్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చనే. కాకపోతే సినిమాలు చూస్తారా మరి? చదువుకుంటాం అంటే ఇప్పుడు మీకు టైం సరిపోతుందా? చూస్తా మేడం. ఓకే, ఏం చూస్తుంటారు? ఏ సినిమాలు చూస్తుంటారు? అన్ని సినిమాలు. ఏ సినిమాలు? మీరు చాలా డల్గా మాట్లాడుతున్నారు. మీరు చెప్పట్లేదు కానీ అటు చూసి ఇటు మాట్లాడుతున్నారు. లేదు మేడం, మంచిగా మాట్లాడుతున్నా. అవునా? ఏదో కొంచెం డల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. టెన్షన్ పడుతున్నారా? అదే, అయితే టీవీ చూస్తూ మాట్లాడాలి నాతో, లేదంటే టెన్షన్ పడాలి. రెండిట్లో ఏదో ఒకటి. దానివల్ల అలా స్లో మాట్లాడుతున్నారు. ఏం పర్వాలా, ఫస్ట్ మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళే ముందు మాట్లాడతాం కదా, ఆ టెన్షన్ పోవడానికే కాసేపు మాట్లాడతాం, సరదాగా కూడా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ టైం అయినా ఏం పర్వాలేదు. మొదట మాట్లాడుతున్నాక నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మేడం. ఓకేనండి. మరి ఏంటి మీకు ఎప్పటి నుంచి చూస్తున్నారు మౌనిక గారు ఈ ప్రోగ్రామ్? ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాను. 1 వీక్ నుంచా? ఓకే, ఇది 3rd వీక్ అన్నమాట స్టార్ట్ చేసి. ఎలా తెలుసు మీకు ఈ ప్రోగ్రామ్ వస్తున్నట్టు? అప్పుడప్పుడు చూస్తారు. బీఆర్కే న్యూస్ చూస్తున్నారు మరి? ఏ చూస్తూ ఉంటారు? బీఆర్కే న్యూస్లో చాలా వస్తాయి, ప్రోగ్రామ్స్ వస్తాయి, న్యూస్ అఫ్ కోర్స్ వస్తుంది. ప్రోగ్రామ్స్ చూస్తాం. ఏం ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి మీకు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వస్తుంది, నెక్స్ట్ న్యాయ సలహాలు లాంటివి వస్తాయి, డిబేట్స్ వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. కామెడీ కింగ్ అని వస్తుంది, తెలంగాణ న్యూస్ వస్తుంది, బరాబర్. కామెడీ కింగ్ చూస్తారా? చూస్తుండండి, అలాంటి క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాను త్వరలో. ఓకే మేడం. మరి సినిమాలు చూస్తారంటున్నారు, లేటెస్ట్గా ఏ సినిమా చూసారు? రీసెంట్ సినిమా ఏం చూసారు? ఐడియా లేదు మేడం, కాకపోతే చూస్తా. బయటకు వెళ్ళాక చూస్తారు ఖచ్చితంగా. నాకైతే అనిపిస్తుంది మీరు బయటకు వెళ్ళి చూస్తారని. లేదు, ఇంట్లోనే. అవునులేండి, బయటకు వెళ్ళకపోయినా ఇంట్లో కూడా చూడొచ్చు. బట్ మీరు ప్రస్తుతం చదువుకుంటున్నారు కదా, అందుకని అడిగా నేను. హోమ్ మేకర్స్ అంటే ఎలానో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాబట్టి వెళ్ళడానికి టైం సరిపోకపోవచ్చు. ఓకే, అంటే కాలేజ్కి వెళ్ళొచ్చేసి చదువుకుంటూ ఉంటారు, బీఈడీకి ప్రిపేర్ అవుతున్నారు అంతేనా? ఓకే, చాలా మంచిది. ఆల్ ది బెస్ట్ మౌనిక గారు. మా కోసం ఒక పాటో, డైలాగో, లేకపోతే ఒక టిప్, యూస్ఫుల్ టిప్ ఏదైనా చెప్పండి. పొడుపుకొచ్చి చెప్పినా పర్వాలా. మీరు సినిమాలు చూస్తా అంటారు, ఒక సినిమా పాట పాడచ్చు. డైలాగ్ చెప్పకండి, సినిమా పాట పాడండి ఏదైనా. ఎందుకు రాదు? పోనీ ఒక టిప్ చెప్పండి. మీరు చాలా టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా ఎవరైనా, అలాంటి టిప్ మీకు బాగా పనిచేసిన టిప్ అందరికీ చెప్పండి. ఏం చెప్పాలి? ఏదో ఒక టిప్ చెప్పండి, మంచి యూస్ఫుల్ టిప్ ఏదో ఒకటి. నాకేం గుర్తుకు రావట్లేదు మేడం. ఓకేలేండి. మరి అయితే మరి ఏమిటండి ఈరోజు ఏం తిన్నారు? ఈరోజా మేడం, సొరకాయ పచ్చిమిర్చి. సొరకాయ పచ్చిమిర్చి ఏంటది? సొరకాయ పచ్చిమిర్చి అంటే పచ్చడా? కర్రీ. అది పచ్చిమిర్చి అని పర్టికులర్గా ఎందుకు చెప్పారు? కామన్గా వేస్తారు కదా సొరకాయ, ఏ కూరలైనా వేస్తారు, దానిలో ఎక్కువ వేసి వండుతారా? కొంతమంది వేయరుగా మేడం. ఓకే, పచ్చిమిర్చి వేయకూడదు. ఓకేలేండి. అయితే అంటే నేను ఎందుకంటే పర్టికులర్గా ఏదైనా వెజిటబుల్ చెప్పావు అనుకోండి, దాంతో సెపరేట్గా కొంచెం ఎక్కువ వేసో తెలిసేలాగో ఏదో చేస్తుంటాం కదా, దాని గురించి అడుగుతున్నా. ఓకే, మీరు టెన్షన్ పడుతున్నారు. ఇంకా నేను క్వశ్చన్ రౌండ్లో తీసుకెళ్తే ఎలా ఆన్సర్ చేస్తారు చెప్పండి. మీరు తిన్నారా మేడం? నేను తిన్నా అండి, నేను కూడా తిన్నా.
సో మరి ఏమిటి చెప్పండి ఇప్పుడు? మాకు పోనీ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి, మీరు టెన్షన్ పడుతున్నారు కాబట్టి టెన్షన్ వదిలేసేయండి. నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా మీకు? ఓకే మేడం, తెలుసు. అండ్ నేను అడిగిన తర్వాత క్వశ్చన్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది. ఓకే మేడం. ఓకేనా? అడిగేస్తున్నా క్వశ్చన్. అడగండి. మిమ్మల్ని కాంపిటేటివ్ వేలోనే అడిగితే బాగుంటుంది అనిపిస్తోంది, చెప్తారని కూడా అనిపిస్తోంది. ఓకే చెప్తా, అడగండి మేడం, తెలిస్తే చెప్తా. ఓకే సరే అండి, అయితే ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఓకే మేడం, అడగండి మేడం. ఇందాక ఒకళ్ళని అడిగా కాలర్ని, అవుట్ చెప్పలేకపోయారు, మిమ్మల్ని అడుగుతా అదే క్వశ్చన్. ఓకే మేడం. ఓకేనండి, అయితే క్వశ్చన్ వచ్చేసి మనకి వాటర్ అక్కడ చాలా కాస్ట్లీ, పాలు కంటే కూడా. ఏంటి ఆ కంట్రీ నేమ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాటర్ మామూలుగా పాలు కాస్ట్లీ ఉంటాయి కదండి, సో అక్కడ వాటర్ ఎక్కువ కాస్ట్లీ అన్నమాట. ఏమిటండి చెప్పండి, ఆ కంట్రీ పేరు చెప్పండి. ఇంతకు ముందు క్లూ కూడా ఇచ్చాం మీకు అక్కడ. సౌదీ అరేబియా మేడం. మళ్ళీ చెప్పండి. సౌదీ అరేబియా. yes, congratulations మౌనిక గారు. ఓకే, మీ చీర మీకు త్వరలో వచ్చేస్తుంది మీ దగ్గరికి. సో ఆల్ ది బెస్ట్ అండ్ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో హలో, మీ టీవీ కొంచెం మ్యూట్లో పెట్టరా, ఎందుకంటే నాకు టీవీ నుంచి వాయిస్ వస్తుంది. ఓకే ఓకే. హలో, ఓకేనండి, వినిపిస్తోంది ఇప్పుడు. మీ పేరు? హలో హలో, మీ పేరండి? హలో, నా పేరు ప్రియా అండి. ఓకేనండి, ప్రియా గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకేనండి, ప్రియా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్. ఓకేనండి, హోమ్ మేకర్ అంటున్నారు కాబట్టి కొంచెం బిజీగానే ఉంటారు. చిన్నపిల్లలా అండి మీకు? అవునండి. వాళ్ళు పేర్లు ఏంటి పక్కనే వినిపిస్తోంది వాయిస్, చాలా చిన్నపిల్లలాగా ఉన్నారు. పిల్లోడు మొత్తానికి. అవునండి, ఇద్దరు చిన్నపిల్లలే. ఇద్దరు చిన్నపిల్లలు. ఏంటండి పేర్లు ఏమిటి, ఏం చేస్తున్నారు ప్రస్తుతం? బయటకి ఏమైనా పంపిస్తున్నారా, నర్సరీ లాంటిది ఏమన్నా ప్లే గ్రూప్ కి గానీ? పాప నర్సరీ, బాబు 6-7 months అండి. అంటే ఫుల్ బిజీ, మీరు మామూలు బిజీ కాదు అసలు. అసలు ఫోన్ కూడా కలుస్తుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదండి. కలుస్తుంది, తప్పకుండా కలుస్తుంది. బట్ మీరు కొంచెం ట్రై చేస్తే చాలు తగులుతుంది. ఏంటండి పేర్లు ఏమిటండి పాపదేంటి? పాప పేరు ధన్షిక, బాబు పేరు దర్శిత్. ఓకే, ధన్షిక, దర్శిన్. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్ మెడికల్లో చేస్తారు. మెడికల్లో చేస్తున్నారు. పేరు? శ్రీధర్ గారు. ఓకేనండి, ఈరోజు వంట ఏం చేశారు మరి మీరు? ఈరోజు పప్పుచారు, దొండకాయ ఫ్రై అండి. ఓకే, ఇంతకుముందు కూడా ఒక కాల్ చెప్పారు పప్పుచారు చేశారట, మీరు కూడా అది చేశారంటున్నారు. అంటే అఫ్ కోర్స్ తెలుగు వాళ్ళన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇంతే కదా, కామన్ గా పప్పు అయితే ఉంటుంది, పప్పుచారు ఇలాంటివి, సాంబార్. ఓకేనండి, ఏమిటి ఆలోచిస్తున్నారు, ఏమిటి మీరు ఏం ఆలోచిస్తున్నారు? అంటే లాస్ట్ టైం మిస్ అయింది. మీరు మాట్లాడారా నాతో? మాట్లాడానండి. అవునా అండి? ఓకే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టెన్షన్ లేకుండా మాత్రం నాకు ఆన్సర్ చేస్తే చాలు, నేను క్వశ్చన్ అడిగినప్పుడు. అన్ని చూస్తున్నారు కదా, ఎవరైతే లాస్ట్ టైం గెలుచుకోలేదో మళ్ళీ కాల్ చేసి వాళ్ళు గెలుచుకుంటున్నారు, చూస్తున్నారు కదా. నా ముందు అమ్మాయి గెలుచుకుంది. అవునండి, సో మీరు కూడా తప్పకుండా గెలుచుకోవాలి. బట్ కొంచెం టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయండి, సరిపోతుంది. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతా, నేను క్లూ కూడా ఇస్తా. మీరు టెన్షన్ పడకుండా జస్ట్ ఆన్సర్ చేస్తే చాలు. ఓకేనండి. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈ రోజు? చూస్తున్నారుగా ప్రోగ్రామ్? చూస్తున్నాం, బట్ నాకు ఈ బిజీ షెడ్యూల్ నాకు ఏమీ ఎంటర్టైన్మెంట్ చేయలేనండి. అంటే ఎంటర్టైన్మెంట్ ఇన్ ది సెన్స్, మిమ్మల్ని నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళాలంటే నేను ఏదో ఒకటి, నాకు పాటో డైలాగో లేకపోతే ఒక పొడుపు కథో ఒక టిప్పో చెప్పాలని అడుగుతుంటాగా. మీరు చూస్తున్నారుగా ప్రోగ్రామ్? చేస్తున్నానండి. మరి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలిగా మరి మనం. ఓకేనా? మరి మాకేం చెప్తారు ఈరోజు? ఒక టిప్ చెప్తారా? పోనీ ఏమీ గుర్తు రావట్లేదండి ప్రజెంట్. పోనీ టిప్ కాకపోతే పొడుపు కథ చెప్పండి.
పొడుపు కదా. పోనీ పాట పాడండి, ఏదో ఒకటి పాడండి. నాకు పాటలు రావండి. పాటలు రావు, మరి మాకు ఏదో ఒకటి చెప్పాలిగా, మీరు తిప్పైనా చెప్పాలి అట్లీస్ట్. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ ఏదో ఒకటి ప్రిపేర్ అవుతానండి. ఇప్పుడైతే ఏం చెప్పలేను. మీరు లాస్ట్ టైం కూడా కాల్ చేసినని చెప్తున్నారు కదా, మరి మీరు ప్రిపేర్, మరి మా కోసం ఒక టిప్ అయినా రాసి పెట్టుకోవచ్చు కదా మీరు. అంటే యాక్చువల్లీ కలుస్తుందో కలవదని డౌట్ చేశానండి. బట్ లక్కీగా కలిసిపోయింది మీకు. అవును, నిన్న ట్రై చేశాను, కలవలేదు, ఈ రోజు కలిసింది. ఓకేనండి, ఓకే. మరి మీరు అలా అంటున్నారు కాబట్టి ఓకే, మరి ఎక్సెప్షన్. బట్ మీరైతే రాసి పెట్టుకుని పోనీ ఏదో ఒకటి, పాట రాకపోతే కంపల్సరీ ఏదో ఒకటి ప్రిపేర్ అవుతాను. ఓకేనండి, ఓకేనండి. సరే, మరి బీఆర్కే న్యూస్ వాచ్ చేస్తున్నారా? మీరు బిజీగా ఉంటారు కాబట్టి కష్టం అంటున్నారు, బట్ చూడొచ్చు, మీరు పెట్టుకుని చూడండి. మీకు అంటే మీరు కూడా ఇంత బిజీగా ఉంటారు కదా, సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మీరు కూడా కామెడీ ప్రోగ్రామ్ లాంటిది ఒకటి వస్తుంది, కామెడీ కింగ్ అని, మీరు అది చూడొచ్చు. ఓకే, మీరు ఎక్కడ డల్ గా మాట్లాడుతున్నారు? డల్గానే లేదండి, బాగానే మాట్లాడుతున్నారా? మీరు టెన్షన్ పడకండి, మీరు టెన్షన్ లేకుండా ఆన్సర్ చేస్తేనే పట్టుచీర గెలుచుకుంటారు. ఓకేనండి, ఓకేనండి. సరే, అయితే మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టండి, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే, ఓకేనా? మరి మిమ్మల్ని ఈసారి ఏం క్వశ్చన్ అడగను? ఓకే, ఒక పొడుపు కథ అడుగుతా మిమ్మల్ని. ఓకేనండి, అడిగేస్తున్నా, తెలుసుగా మీకు 45 seconds టైం లిమిట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను అడిగిన క్వశ్చన్ మీరు అడిగిన తర్వాత స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, తెలుసుగా మీకు. ఓకేనండి, అడిగేస్తున్నా క్వశ్చన్. నన్ను మీరు కొలవగలరు, నా గురించి మాట్లాడగలరు, నన్ను బట్టే మీరు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, కానీ నన్ను తాకలేరు, ఆపలేరు. ఏంటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గాలి కాదండి, కాదు, గాలి కాదు. మీరు అన్ని చెప్పేస్తున్నారు, మీరు అన్ని చెప్పకూడదు. ఒక మూడు చెప్పండి ఇక్కడ నుంచి, ఒక మూడు. చెప్పలేదండి అసలు, నన్ను మీరు కొలవగలరు, నా గురించి. మరి గాలి అంటున్నారుగా మీరు. ఒక మూడు ఛాన్సెస్, మీకు 3 ఛాన్సెస్, చెప్పండి. నాకు ఐడియా లేదండి అసలు. అది చాలా ఈజీ, మీరు చెప్పచ్చు. మన దగ్గరే ఉంటుందా? మన దగ్గరే ఉంటుంది, కాకపోతే తాకలేరని చెప్తున్నారు కదా. మీకు మళ్ళీ క్వశ్చన్ చూడండి. నన్ను మీరు కొలవగలరు, నా గురించి మాట్లాడగలరు, నన్ను బట్టే మీరు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, కానీ నన్ను తాకలేరు, ఆపలేరు కూడా. కరెంట్ కాదు, కరెంట్ కాదు. ఓకేనండి, టైం అయిపోయింది. మీకు ఆన్సర్ చెప్పేస్తున్నా, ఎంతో ఈజీ. టైంని మనం ముట్టుకోగలమా? దాన్ని బట్టి అన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకుంటాం మనం. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు తప్పకుండా పట్టుచీర గెలుచుకోవాలి నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, హాయ్ అండి, మీ పేరు? దుర్గా గారు. దుర్గా, ఏమిటండి మీ వాయిస్ క్లియర్? ఓకే, దుర్గా గారు గుంటూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఓకేనండి, మీరు ఆల్రెడీ మాట్లాడారా? మాట్లాడలేదండి, 3 రోజులు అయింది. నేను మన చూసాను, కలిసి నాకు. ఓకేనండి, మీ వాయిస్ వింటే నాకు మాట్లాడినట్టు అనిపించింది ఇంతకు ముందు, అందుకని అడుగుతున్నా. ఎలా ఉన్నారు దుర్గా గారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు మీరు? గృహిణినండి. హోమ్ మేకర్ అన్నమాట. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ లేదండి. ఓకే, వారి పేరండి? వర్మ గారు. పిల్లలా అండి? పాప అండి, మనవరాలు. ఓకే, పాప మనవరాలు కూడాను. ఏంటండి మీ పాప పేరేంటి, మీ మనవరాలు పేరేంటి? మా పాప పేరు వరలక్ష్మి అండి, లా డిపార్ట్మెంట్ సెక్రటరీ, లా డిపార్ట్మెంట్. ఓకే, లా డిపార్ట్మెంట్ లో సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. సెక్రటరీ లా డిపార్ట్మెంట్. ఓకేనండి, మరి మీ మనవరాలు? లక్ష అండి, BBA ఫైనల్ ఇయర్. మనవరాలు కూడా అంత పెద్ద? ఓ మరి అంత. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన వాళ్ళు, నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మనవలు కూడా ఇంత పెద్దవాళ్ళు కాల్ చేయలేదు నాకు గుర్తున్నంత వరకు. ఏజ్ అంటున్నారా? ఏజ్ గురించి కాదు, కొంతమంది చిన్నపిల్లలప్పుడు కూడా, అంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కూడా, అప్పటి జనరేషన్స్ అన్ని కూడా చిన్నగా ఉన్నప్పుడే కదా మ్యారేజెస్ అయినవి, పెళ్లిళ్ళు అయినవి. సో అందుకని మేబీ మీరు చిన్నగా ఉన్నప్పుడు అయి ఉండొచ్చు. కాదండి, 16 సంవత్సరం అయిందండి. ఓ, అప్పుడు 16వ సంవత్సరం అంటున్నారు. ఓకే, అప్పుడు ఇంకా చిన్నగా కూడా చేసుకునేవారేమో మేబీ, అందుకని 16 అంటే పెద్దగా అంటున్నారు. ఇప్పుడు 16 అంటే అసలు ఒప్పుకోరు కూడాను. ఇప్పుడు ఒప్పుకోరులేండి, ఇప్పుడు అలా చేయరు, ఒప్పుకోరు కూడా.
అవునండి, బాల్య వివాహాలు. మీ భోజనం అయిందండి? అయిపోయిందండి భోజనం, మీది అయిపోయిందా? మాదే అయిందండి. ఓకేనండి. మరి ఏం చేశారు మీరు భోజనంలోకి ఈరోజు? వంట ఏం చేశారు, కర్రీస్ ఏం చేశారు? ఆలుగడ్డ ఫ్రై అండి, ఎగ్ టమాటా ఎగురు. ఓకే, ఆలుగడ్డ ఫ్రై, ఎగ్ టమాటో ఎగురు. మీరు ఆలుగడ్డ అంటున్నారేంటి? కామన్గా అటువైపు వాళ్ళంతా కూడా బంగాళదుంప అంటారుగా, లేదంటే ఆలు అని వాడుతుంటారేమో మ్యాక్సిమం. లేదు, ఆలుగడ్డ అన్నా ఆలు అన్నా బంగాళదుంప అన్నా కామన్ గా ఇది తెలంగాణ అంటే ఇటు ఎక్కడున్నా తెలుగు వాళ్ళే, కాకపోతే ఇటువైపు ఆ పదం వాడతారు, అక్కడ ఆ పదం వాడుతుంటారుగా, అందుకు అడుగుతున్నామే మళ్ళీ. అదేలా మన నోటి చేదొస్తే ఇంకా ఆ పదం వచ్చేస్తుంది. ఓకేనండి, ఓకే, సరేనండి. మరి మమ్మల్ని ముందు అడిగారు కదా, క్వశ్చన్ సమాధానం చెప్పమంటారా? గుండె గురించి. ఏదండి? గుండె మనిషికి ఏ గుండె? నేను ఆలోచించమని చెప్పాను, మీరు చెప్పండి ఏంటో అది. పందండి. పంది, సూపర్. అసలు చూడండి, మీరు చెప్పారు కదా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం ఎవరైతే టైమర్ స్టార్ట్ అయిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి టెన్షన్ ఉన్న వాళ్ళు మేబీ చెప్పలేకపోయి ఉండొచ్చు, బట్ కూల్గా ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతారు. నేను చెప్పేశాను, నన్ను క్వశ్చన్ అడగండి. ఇది ఎలా ఉంటుందంటే, అసలు ఆల్రెడీ నేను చెప్పేసిన క్వశ్చన్ ని మీరు ఆల్రెడీ ఆలోచించి ఆన్సర్ చెప్పేసి ఇప్పుడు నేను అడగకూడదట. సరే, ఏమిటండి పొడుపు కదా? పొడుపు కదా అడగరా మిమ్మల్ని? నేనే అడుగుతాను మిమ్మల్ని. నన్ను అడగండి. ఓకే, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా, ఒక పొడుపు కథ అడగండి. మీరు నన్ను మంచి పొడుపు కథ అడిగితే నేను మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. అవును, చెప్పండి. కాశీ వెళ్ళి వదిలేసాడండి. మా తాత కాశీ వెళ్ళి వదిలేసాడా అండి? ఒకటి వదిలేసాడు, అదే నీటిలో తేలుతుంది, ఒకటి ములుగుతుంది, ఒకటి కరుగుతుంది. అర్థం కాలేదు నాకు. మా తాత కాశీ వెళ్ళి గంగలో ఒకటి వదిలేసాడండి. అదేమిటని అడుగుతున్నారు? ఒకటేమో దాంట్లోనే 3 ఉంటాయండి, ఒకటి తేలుతుంది, ఒకటి ములుగుతుంది, ఒకటేమో కరుగుతుంది. పగులుతుంది. ఇదా అండి? దాని పేరేంటి? బ్రీతా? శ్వాస? శ్వాస కదండి, శ్వాస అయితే చచ్చిపోతాడు. మరి క్లూ ఏంటి? క్లూ చెప్పమంటారా? మరి ఇవ్వాలి, మరి మీ అందరికీ క్లూ ఇస్తున్నాను నేను. మరి నాకు నేను వచ్చాడా? మీరు క్లూ ఇవ్వకపోతే నాకు వచ్చేసి పోద్దు. మరి ఏంటండి? నాకు మీరు క్వశ్చన్ ఇస్తారు కదా, ఇప్పుడు మీరు కూడా క్లూ ఇవ్వకపోతే నాకు వచ్చేసి పోద్ది. నేను క్లూ ఇస్తానుగా, మీరు చూస్తున్నారుగా, క్లూ ఇస్తాను నేను. కాకపోతే టెన్షన్ పడకుండా ఆలోచించి చెప్తే నాకు మీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తారు. సరే, మీరు ఆన్సర్ చెప్పేయండి. మన టైం చాలా తక్కువగా ఉంది, మీరే చెప్పేయండి సార్ ఆన్సర్. ఏంటండి? భోజనం చేశాక వేసుకుంటాం. అది పానా అండి? తవలపాకు, తాంబూలం. ఒక్క సున్నం ఆకు తేలుతుందండి, ఒక్క ములుగుతుంది, సున్నం కరుగుతుంది. ఓకేనండి, ఓకే. నేను ఆన్సర్ చెప్పేసా, కానీ పానని చెప్పేసా మీకు, తవలపాకని. తమలపాకని చెప్పేసారు, నేను చెప్పాక అన్నారా భోజనం తర్వాత వేసుకుంటారంటే. అదేలేండి, మీరు క్లూ ఇచ్చారు కదా, క్లూ ఇచ్చారు కాబట్టి చెప్పేసాను నేను. మీకు కూడా క్లూ ఇస్తాను, మీరు కూడా చెప్పండి. నాకు శోభన్ బాబు సినిమాలు అంటే ఇష్టం అండి. సినిమా ఈ రోజు నేను శోభన్ బాబు గారి క్వశ్చన్ తీసుకురాలేదు నేను ఈ రోజు మీకు. నాకు వచ్చండి ఈ రోజు తీసుకురాలా. మీరు పొడుపు కథ అడగమన్నారు, అడుగుతాను నేను. బాబాయ్ పొడుపు కదంటే ఏమో చెప్పలేమండి. ఇప్పుడైతే అడగమన్నారు మీరు. అడగండి అయితే. పంది అయితే చెప్తాను. ఆల్రెడీ చెప్పేసి. అడగండి అయితే చూద్దాం, మరి రాత్రి ఇంకోసారి చేస్తాను. సరే, ఒక పొడుపు కథ కూడా కాదు ఇది, జస్ట్ మీరు ఆలోచించి ఆన్సర్ చెప్పండి. చెప్పండి. చెప్పలేదేమో ఇది, ఇంకొకటి ఏదైనా అడుగుతానులేండి. తిరుగుగా అడగండి అమ్మా, మేము కన్ఫర్మ్ ఫోన్ చేయలేము. మేము ఫోన్ చెయ్యరా మీరు? అంటే ఇంకా చెయ్యరా? ఒకసారి వచ్చాక అంతమంది చెప్తే ఉన్న వాళ్ళు కూడా ఉండాలి కదా. అవునండి, ఓకే, సరేలేండి. అలా అంటే మీరు పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు కాబట్టి ఓకే. సరే, మిమ్మల్ని చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, కైకేయి తండ్రి ఎవరు? కైకేయి అంటే తెలుసుగా మీకు, రామాయణం. చెప్పండి, మరి మీరు చెప్పగలుగుతారు. అలాంటి క్వశ్చన్స్ అంటే మీరు చెప్పగలుగుతారు. అవునమ్మా, నేను చదువుతా ఉంటాను రామాయణ పుస్తకాలు. చెప్పండి, ఆలోచించండి. 32 సెకండ్స్. అతని పేరు ఏదోనమ్మా. చెప్పండి. రావట్లేదు. అశ్వత్పతి. మళ్ళీ చెప్పండి. అశ్వపతి. ఎస్, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్.
ఓకేనండి, కంగ్రాచులేషన్స్, మీరు పట్టుచీర గెలుచుకున్నారు. మళ్ళీ మళ్ళీ కాల్ చేయండి, మీరు అన్నట్టుగా ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి, బట్ మీరు కూడా కాల్ చేయండి, మళ్ళీ మళ్ళీ గెలుచుకోండి పట్టుచీర. అండ్ ఈరోజు చూశారు కదండి, ఇద్దరు కాలర్స్ పట్టుచీరలు గెలుచుకున్నారు. రేపు మళ్ళీ ఇదే టైంకి మనం కలుసుకుందామా అంటే మేబీ రేపు అంటే ప్రతి వారం కూడా మనం శనివారం కూడా రన్ చేస్తున్నాం కదా ప్రోగ్రామ్, మేబీ ఈ రోజుతో మనం ఎండ్ చేస్తున్నామేమో, మళ్ళీ సోమవారం కలుసుకుందాం. సో చూడండి, బట్ రేపు ఎల్లుండా కూడా చూడండి ఈ టైంకి రకరకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్. నమస్తే.